హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మనం అంగన్వాడీ నుంచి అయితే పాలు ఇచ్చారు. దాని నుండి అయితే పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో చేసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని అందులో అయితే పాలను వేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు కలుపుకోకూడదు, పాలను మాత్రమే వేసుకోవాలి. పాలల్లో ఫ్యాట్ పర్సెంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత పన్నీర్ అయితే మనకు వస్తుంది. నేను 1/2 లీటర్ పాలను అయితే తీసుకున్నాను. ఎంత వస్తుందో చూడాలి. ఇవి అంగన్వాడీ పాలు కదా, ఎంత పన్నీర్ వస్తుందో అయితే చూద్దాం. మీరు నార్మల్ పాలతో చేసుకోవాలనుకున్నా కూడా ఫ్యాట్ ఎక్కువగా ఉండే పాలను అయితే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాలను అయితే పొయ్యి మీద పెట్టాలి. పాలైతే బాగా మరిగించాలి. పొంగొచ్చేంత వరకు కలుపుతూ అయితే పాలని మరిగిస్తూ ఉండాలి. పాలైతే మరగడం స్టార్ట్ అయ్యాయి. బాగా మరిగిన తర్వాత పొంగొచ్చింది అనుకున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని అయితే బాగా మరిగించుకోవాలి. పాలని అడుగంటకుండా మరిగించుకోవాలి. పాలు పొంగొచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే పాలను కలుపుతూ బాగా మరిగించాలి. కలుపుతూ ఉండాలి పాలని మధ్య మధ్యలో. లేదంటే అడుగంటేస్తాయి కింద. అడుగంటకుండా పాలైతే కలపాలి. పాలు బాగా మరిగేలోగా ఒక నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయని అయితే కట్ చేసుకోవాలి. నిమ్మకాయ ఎందుకంటే పాలు విరగడానికి అయితే యూజ్ అవుతుంది. నిమ్మకాయ ప్లేస్లో మనం వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా తీసుకోవచ్చు. వెనిగర్ అందరి ఇళ్ళల్లో ఉండదు కాబట్టి నిమ్మకాయ అయితే సులువుగా దొరుకుతుంది. నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని గ్లాస్లో పిండి అందులో కొంచెం వాటర్ కలుపుకొని అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగాయి కదా, ఇందులో అయితే మనం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని కొంచెం కొంచెం పోస్తూ అయితే కలుపుకోవాలి. అంతా ఒకేసారి అయితే వేయకండి. కలుపుతూ వేసుకున్నామంటే మొత్తం బాగా కలుస్తుంది. పాలు చాలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే నిమ్మకాయ కలపాలి. చల్లారిపోయిన తర్వాత కలిపామంటే పాలు అనేవి అయితే ఎరగవు. వేడిగా ఉన్నప్పుడు కలిపామంటేనే పాలు తొందరగా విరుగుతాయి. ఇలా కలుపుతూ మనం తీసుకున్న నిమ్మకాయ రసాన్ని మొత్తం పాలల్లో యాడ్ చేసేయండి. ఇక్కడ చూసారా, పాలు అయితే విరగడం స్టార్ట్ అయ్యాయి. చూడండి, పాలు విరుగుతూ ఉన్నాయి. మెల్లమెల్లగా అయితే మొత్తం పాలు విరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి పాలను అయితే పక్కకు తీసి పెట్టేయాలి. చూసారా, పాలైతే మొత్తం విరిగిపోతూ ఉన్నాయి కదా మెల్లమెల్లగా. ఇలాగే కొంచెం సేపు అలానే ఉండిచ్చామంటే పాలు పన్నీరు నీరు అయితే సపరేట్ అయిపోతాయి. బాగా మంచిగా విరిగిపోయిన తర్వాత చూసారా, పన్నీరు నీళ్ళు అయితే సపరేట్ అయిపోయాయి కదా, ఎంత బాగుందో చూడండి. అసలు కలవట్లేదు. నీరు సపరేట్ అయిపోయాయి, పాలు సపరేట్ అయిపోయాయి, విరిగిన పాలు. ఇప్పుడైతే వీటిని ఒక
స్ట్రైనర్ తీసుకోవాలి. జల్లెడ గిన్నె మనకు అందరి ఇళ్ళలో దొరుకుతుంది. దీంట్లో అయితే ఒక క్లాత్ తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న పన్నీర్ని అయితే వేయాలి. ముందు వాటర్ అంతా బాగా వడకట్టేసేయాలి. పన్నీరు ఇలా పోసి వడకట్టేసామంటే వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోయేసి పైన పన్నీర్ మాత్రమే మిగులుతుంది. దీన్ని అలాగే ఆ క్లాత్తో గట్టిగా చుట్టి ఆ నీళ్ళన్నీ వడగట్టేయాలి. వడకట్టేసిన తర్వాత మన ఇంట్లో ఉండే ఏదన్నా బరువు నేనైతే చిన్నది అల్లం వెల్లుల్లి దంచుకునే రాయి అయితే దీనికోసం యూస్ చేసుకున్నాను. ఇలా బాగా చుట్టేసి గట్టిగా ఆ బరువు అయితే దాని మీద పెట్టేశాను. అందరికీ అదైతే అందరి ఇళ్ళలో అయితే ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇలాగే ఒక 1 or 2 hours అయితే అలానే ఉంచేసామంటే పన్నీర్ చక్కగా రెడీ అయిపోతుంది. ఇది క్లాత్ చుట్టి బరువు పెట్టుకునేటప్పుడే మనకు ఏ షేప్ కావాలో చూసుకొని పెట్టుకోవాలి. అదే షేప్లో అయితే మనకు పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇలా బరువు ఉంచి 1 గంట సేపు అయితే వండిచ్చేసి అలాగే వదిలేసాను నేను. 1 hour తర్వాత అయితే ఓపెన్ చేసి చూశాను. చూసారా, పన్నీర్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయింది. అలాగే చుట్టి క్లాత్తో వదిలేయడం వల్ల ఆ క్లాత్ అలాగే అచ్చు పడిపోయింది. అందుకే మనకు కావాల్సిన షేప్లో చూసుకొని పెట్టుకున్నామంటే అది అలాగే వస్తుంది. హోమ్ మేడ్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా వచ్చింది. ఇదైతే బయట వాళ్ళు అన్నీ కెమికల్స్ యూస్ చేస్తారు కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. మనం ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి 1 or 2 daysలో అయితే ఒక మ్యాక్సిమం 3 daysలో అయితే వండుకొని తినేసేయాలి. మనం ఏం కెమికల్స్ యూస్ చేయం కాబట్టి. మీరు ట్రై చేసి పన్నీర్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు అయితే ఇంకా చేస్తాను. చూసారా పన్నీర్ ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని మీకు నచ్చిన వంటలు అయితే దీంతో చేయొచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే బాగుంటుంది.